హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి అయితే మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది రాజధాని అమరావతిలో మంగళగిరి నుంచి వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి కరకట్ట వరకు కూడా ఈ సిరీస్ రోడ్లన్నింటినీ క్రాస్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి కరకట్ట దగ్గరికి ఈ వెస్ట్ బైపాస్ గురించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేద్దామండి. ఎలాగంటే ఈ సిరీస్ రోడ్లన్నీ కూడా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ అవుతాయని మనం చెప్పుకున్నాం కదండి. క్రాస్ అయిన ప్రతి చోట కూడా అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇచ్చారా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇదిగోండి, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మంగళగిరిలో ఎక్కడైతే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొదలవుతుందో అక్కడైతే ఉన్నామండి. అక్కడ ఇదిగో చూస్తున్నాం కదా, NH-16కి అయితే కనెక్ట్ చేసే పనులు అయితే జరుగుతున్నాయండి. మనం చూడొచ్చు, ఈ ప్రాంతం నుంచే విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది మొదలవుతుంది. చూస్తున్నారు కదా. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళి పనులని పరిశీలించి చూద్దామండి. ఇదిగోండి, మనం ముందుకు వెళ్తున్నాము. ముందుకు వెళ్ళి పనులను పరిశీలించి చూద్దామండి. మనం ఆ విధంగా ముందుకు ప్రయాణించిన తర్వాత ఏదైతే విజయవాడ మరియు గుంటూరు రైల్వే ట్రాక్ ఉందో, డబల్ లైన్ రైల్వే ట్రాక్ ఉందో, దానికి సంబంధించినటువంటి అండర్ పాస్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఆ అండర్ పాస్ని చూద్దామండి కిందకి వెళ్ళి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కింద నుంచి రైల్వేలు అయితే వెళ్తూ ఉంటాయండి. ఇదిగోండి, మనం ఇంకాస్త వివరంగా కిందకి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటుంది ఆ రైల్వే అండర్ పాస్. మొత్తం 4 అండర్ పాస్లను అయితే ఇచ్చారండి. ప్రస్తుతానికైతే ఒక అండర్ పాస్ నుంచే ఈ 2 రైల్వే ట్రాక్కులు కూడా వెళుతున్నటువంటి పరిస్థితి. అదిగోండి, మధ్యలో ఉన్నటువంటి ఈ అండర్ పాస్ నుంచి ఈ రైల్వేలు అయితే వెళ్తూ ఉన్నాయి. మొత్తం 4. ఇక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్దాం. మీకు ఇంకా ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తానండి. ఏంటంటే ఈ యొక్క అండర్ పాస్ నుంచి మొత్తం 4 అండర్ పాస్లు ఇచ్చారని మనం చెప్పాం కదా. ఇక్కడ అవన్నీ కూడా భవిష్యత్తులో రోడ్డు మార్గం మరియు రైల్వే విస్తరణ కోసం ఉపయోగపడతాయేమో, కానీ ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ఈ వెస్ట్ బైపాస్ పైకి వాహనాలు వెళ్ళడానికి ఎలాంటి అవకాశము లేదండి. మంగళగిరి నుంచి మాత్రమే ఈ వెస్ట్ బైపాస్ పైకి వాహనాలు రావడానికి వీలవుతుంది. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి చూద్దామండి. ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత మంగళగిరి నిడమర్రు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు దగ్గరికి అయితే రావడం జరిగింది. అక్కడైతే ఇదిగో ఈ విధంగా అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగిందండి. ఇదిగో చూస్తున్నాం కదా. ఇదిగోండి, కిందకి వెళ్ళి కూడా చూద్దామండి. ఇప్పుడు మనం చూస్తుంది మంగళగిరి వైపు ఉన్నటువంటి రోడ్డు. కిందకి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా. మొట్టమొదటి అండర్ పాస్ రైల్వే తర్వాత రోడ్డు మార్గానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి అండర్ పాస్ ఇది. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి చూద్దామండి. మనం ఇంకాస్త ముందుకు వచ్చి కనుక చూసినట్లయితే మనకి E14 రోడ్డు అయితే రావడం జరిగిందండి. ఇదే E14 రోడ్డు. ఈ E14 రోడ్డుకి విజయవాడ వెస్ట్ బైపాస్లో అండర్ పాస్ని అయితే ఇవ్వలేదండి. ఇదిగో చూస్తున్నాం కదా, ఇవ్వలేదు. మరలా చెప్తున్నానండి, E14 రోడ్డుకి అయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో అండర్ పాస్ అయితే ఇవ్వలేదు. మనం ఆ విషయాన్ని క్లియర్గా చూస్తున్నామండి. ఇదిగో ఆ దూరంగా కనిపిస్తుంది కూడా E14 రోడ్డే. మరి ఈ E14 రోడ్డు ద్వారా వచ్చేటువంటి వాహనాలకి పరిష్కారం ఏంటి అనేది, దీన్ని ఎలా క్రాస్ అవ్వాలి అనేది ముందు మీకు వివరంగా చెప్తాను. ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే మనం E13 రోడ్డు అయితే రావడం జరిగింది. ఇదిగోండి, E13 రోడ్డు ఏదైతే ఉందో ఈ E13 రోడ్డుకి అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. ఏంటంటే మంగళగిరి నిడమర్రు ఆ ప్రధానమైనటువంటి రహదారికి అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. తరువాత వచ్చినటువంటి E14 రోడ్డుకి అండర్ పాస్ ఇవ్వలేదు. తరువాత వచ్చినటువంటి E13 రోడ్డుకి అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. అంటే E14 రోడ్డు వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మంగళగిరి నిడమరు ఈ రోడ్డు ద్వారా ఇచ్చినటువంటి అండర్ పాస్ ద్వారా అయినా కానీ క్రాస్ అయిపోవచ్చు, లేదంటే E13 రోడ్డుకి ఇచ్చినటువంటి అండర్ పాస్ ద్వారా అయినా కానీ ఈ వాహనాలు క్రాస్ అయ్యి పోవచ్చని తెలియజేస్తున్నానండి. ఆ విధంగా ప్రయాణించడానికి సర్వీస్ రోడ్లను కూడా ఇస్తున్నారని తెలియజేస్తున్నానండి. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం చూస్తుంది E13 రోడ్డు అండర్ పాస్ ఇది. ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్పాలండి. ఏంటంటే ఈ E13 రోడ్డు అండర్ పాస్ దీనికంటే కాస్త
ముందు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పైకి వాహనాలు వెళ్ళడానికి ఇక్కడ అనుకూలంగా అయితే కటింగ్ ఇవ్వడం జరిగిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, మనం రోడ్డు మొదలుపెట్టిన దగ్గర ఏదైతే మంగళగిరి ఈ N16 రోడ్డు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే వాహనాలు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మీదకి రాగలవు. దాని తర్వాత మరలా E13 రోడ్డు దగ్గర ఇక్కడ ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారండి. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ డివైడర్ గోడను కూడా ఇక్కడ వరకు నిర్మించి వదిలేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇదిగోండి, ఇదంతా కూడా సర్వీస్ రోడ్డు. ఇక అక్కడ నుంచి ముందుకు వచ్చినట్లయితే పరిస్థితిని మనం చూసినట్లయితే E12 రోడ్డు అయితే రావడం జరిగింది. ఈ E12 రోడ్డు కూడా అండర్ పాస్ని అయితే ఇవ్వలేదండి. ఇదిగో మనం చూద్దామండి, ఇదిగో E12 రోడ్డు అక్కడ వరకు మనం ఇందాక వెహికల్ వెళ్ళింది కదా, అదే E12 రోడ్డు. అక్కడ కూడా అండర్ పాస్ అయితే ఇవ్వలేదు. ఇదిగోండి, రెండో వైపును కూడా చూసినట్లయితే ఈ విధంగా సర్వీస్ రోడ్లో కలిపేటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే E12 రోడ్డుకి అండర్ పాస్ అయితే ఇవ్వలేదు. ఇక ఇక్కడ నుంచి ముందుకు వెళ్దామండి. అలాగే E11 రోడ్డుకు కూడా అండర్ పాస్ ఇవ్వలేదండి. ఈ E11 మరియు E12 రోడ్లు ఎక్కడ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ అవ్వాలి అనేది మనం ముందు తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఇదిగోండి E10 రోడ్డు దగ్గరికి రావడం జరిగింది. ఈ E10 రోడ్డుకి అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి E10 రోడ్డు నిర్మాణం కూడా జరుగుతుంది. కిందకి వెళ్ళి ఈ E10 రోడ్డు పరిస్థితి చూద్దామండి. ఇదిగోండి E10 రోడ్డు యొక్క అండర్ పాస్ ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ అండర్ పాస్ కింద కూడా E10 రోడ్డు నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. మనం చూడొచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్టు E12 రోడ్డు మరియు E11 రోడ్లు ఎక్కడ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ అవ్వాలి అంటే ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఈ E10 రోడ్డు అండర్ పాస్ దగ్గర అయినా కానీ క్రాస్ అవ్వచ్చు, లేదంటే E13 రోడ్డుకి ఇచ్చినటువంటి అండర్ పాస్ దగ్గర అయినా కానీ ఈ వాహనాలు క్రాస్ అయిపోవచ్చు అండి. మనం చూస్తున్నాం కదా, E10 రోడ్డుకి అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి చూద్దామండి. తర్వాత మనం చూసినట్లయితే E9 రోడ్డు రావడం జరిగిందండి. ఈ E9 రోడ్డు కూడా అండర్ పాస్ ఇవ్వలేదు. ఇదిగో మనం చూస్తున్నాం కదా, E9 రోడ్డు ఇలా వస్తుంది. ఇదిగో ఇక్కడైతే అండర్ పాస్ ఇవ్వలేదు. మరలా చెప్తున్నానండి, E9 రోడ్డు కూడా అండర్ పాస్ అయితే ఇవ్వలేదు. మనం చూస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దామండి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఆ విధంగా ముందుకు వచ్చినట్లయితే మనకి E8 రోడ్డు రావడం జరిగింది. ఇదిగోండి, ఇదే E8 రోడ్డు. ఈ E8 రోడ్డుకి అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి అండర్ పాస్ ఇచ్చారు. మనం పైనుంచి వీడియో తీస్తున్నాం, కిందకి వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది E8 రోడ్డు యొక్క అండర్ పాస్. ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. E9 రోడ్డు వెహికల్స్ అన్నీ కూడా ఇదిగో E8 రోడ్లోకి వచ్చి ఇక్కడ నుంచి క్రాస్ అయిపోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళి పనులని చూద్దామండి. E8 రోడ్డు దగ్గర నుంచి మనం ముందుకు వచ్చినట్లయితే వెంకటపాలెం టోల్ గేట్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇదిగో ఇదే వెంకటపాలెం టోల్ గేటు. టోల్ గేట్ దాటగానే E4 రోడ్డు రావడం జరిగింది. ఇదిగో ఇదే E4 రోడ్డు. మనం మధ్యలో ఉన్నటువంటి E7, E6, E5 రోడ్లు అయితే ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరికి అయితే రావండి. ఇదిగో మరలా E4 రోడ్డు అయితే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇదిగోండి దీనికి కూడా ఈ E4 రోడ్డు కూడా అండర్ పాస్ అయితే ఇవ్వలేదు. మరలా మీ అందరికి ఇంకొక విషయం కూడా చెప్తున్నానండి. ఏంటంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లు మంగళగిరి దగ్గర ఏదైతే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మీదకి వాహనాలు రావచ్చని, తర్వాత E13 రోడ్డు దగ్గర మరలా ఈ వెస్ట్ బైపాస్ మీదకి వాహనాలు రావడానికి అనుకూలంగా అక్కడ ఇవ్వడం జరిగిందని, మరలా ఇక్కడ ఈ టోల్ ప్లాజా దగ్గర వెంకటపాలెం టోల్ ప్లాజా దగ్గర మాత్రమే మరలా ఈ వాహనాలు అనేవి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మీదకి రావడానికి అనుకూలంగా ఉంటుందండి. మొత్తం 3 చోట్ల మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఇదిగోండి ఇదేమో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు యొక్క అండర్ పాస్ చూస్తున్నారు కదా, ఇదిగో ఇది. E4 రోడ్డుకి అయితే అండర్ పాస్ ఇవ్వలేదు, కానీ E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి అయితే అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇది మనం చూస్తూ ఉన్నామండి. ఓవరాల్గా మనం కానీ చూసినట్లయితే అండి, మంగళగిరి నుంచి వెంకటపాలెం దగ్గరికి ఉన్నటువంటి కరకట్ట దగ్గరకు ఉన్నటువంటి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే మొత్తం 5 అండర్ పాస్లు ఇవ్వడం జరిగిందండి.
అవి మంగళగిరి నిడమర్రు ఏదైతే ప్రధానమైనటువంటి రహదారి ఉందో ఆ రహదారికి అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. అలాగే E13 రోడ్డుకి ఇవ్వడం జరిగింది, E10 రోడ్డుకి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే E8 E3 సీడాక్సిస్ రోడ్లు వీటన్నిటికీ కూడా 5 అండర్ పాస్లు ఇవ్వడం జరిగింది. అలాగే 2 ప్రాంతాల్లో ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పైకి వాహనాలు రావడానికి కూడా అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఒకటేమో E13 రోడ్డు దగ్గర, మరియు రెండేమో వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పైకి వాహనాలు రావడానికి అనుమతినిచ్చారండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అమరావతి పరిధిలో వాహనాల్లో తిరిగే వారందరూ కూడా ఈ వివరణ, ఈ క్లారిటీ తెలుసుకున్నట్లయితే ప్రయాణం చాలా హ్యాపీగా చక్కగా జరుగుతుందని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి నమస్కారం.